వాక్యం వింటున్న వారలారా, దేవుని పిల్లలారా, మీ దేహమును చెరిపేది మీలో ఉంది. దాన్ని కోకటి వేళ్లతో పెకలించటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ దేహాన్ని చెరిపేటటువంటి దాన్ని తీసివేసుకోకుండా ఎంత అజాగ్రత్తగా ఉంటున్నావు, ఎంత వేమరిపాటుతనం కలిగి ఉంటున్నావు, ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నావు. నీ నాశనాన్ని నీవు ఎంత వేగంగా నీ దరి చేరేలాగా చేసుకున్నావో నీకు అర్థమవుతుందా? అందుచేత దేహమును పాడు చేసే దానిని మనిషిలో విలువరంగా ఉండడం దేవుడు చూచి సహించలేకపోతున్నాడు. నువ్వు ముందు దాన్ని తీసేసుకోవాలి. నిన్ను పాడు చేసే వాటి మీద దృష్టి పెట్టు. నీ ఒంటికి, నీ ఇంటికి, నీ కంటికి, నీ అంతరంగానికి నాశనాన్ని తెచ్చిపెట్టే వాటిని పరిశీలించి పరీక్షించి నీ బ్రతుకులో నుండి వాటిని తీసేయడానికి నడుం కట్టుకో. ఒక యజ్ఞంలాగా చేపట్టు దాన్ని. యుద్ధానికి వెళ్ళేవాడు ఎలాగైతే అన్నిటినీ పోగేసుకుని దండయాత్రగా వెళ్తాడో అలాగా నీ దేహాన్ని చెరిపే వాటిని తీసివేసుకోవడానికి నువ్వు దండయాత్ర చేయి. నీ దేహం మీద దండయాత్ర చేయి, నీ మనస్సు మీద దండయాత్ర చేయి, నీ దృష్టి ఆలోచనల మీద దండయాత్ర చేయి. వాటిని నీలో నుండి పెరిగి వేయడానికి అన్ని విధాలుగా నువ్వు సిద్ధపడు. ఈ సిద్ధపాటు నీకుందా? ఈ ఆలోచన చేసుకోవడం మానేసి, ఇలా బ్రతకడం మానేసి, తెల్లారిందంటే చాలు వాళ్ళ మీద దండయాత్ర, వీళ్ళ మీద దండయాత్ర, ఎవరి మీద పడితే ఆడి మీద దండయాత్ర. అదేదో నువ్వు శాశ్వతంగా ఉండిపోతావు అన్నట్టు, ఉట్టుగట్టుకుని భూమి మీద ఉయ్యాలుగుతావు అన్నట్టు. దేవుడు కాదు అనుకుంటే ఆవిరి వంటి వాడు అయిపోతావు, ధూళి వంటి వాడు అయిపోతావు. పడుకులు లేవడం నీ తరమా? ఎంతో మంది పడుకులు లేవలేని వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఎందుకో నిన్ను ప్రేమించి నీకు ఆయుష్ ఇస్తున్నది ఎందుకో తెలుసా? నీ క్యారెక్టర్ను దిద్దుకుంటావని, నీ మనసు మార్చుకుంటావని, ఉత్తమమైనటువంటి వ్యక్తివిగా ఇప్పటికైనా నీ వ్యక్తిత్వాన్ని కట్టుకుంటావని దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. స్వపరిశీలన చేసుకోవడం మర్చిపోవద్దు. మంచి మనిషిగా మారు. మంచి మనుషులకు దేవుడు అండగా ఉన్నాడు. ఇదిగో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నానని చెప్తూ నీ ద్వారా అసలు ఎంత మంచి కూడా నీ ఇంటికి కానీ, నీ సమాజానికి కానీ, నీ ప్రక్క వారికి కానీ, నీ పొరుగు వారికి కానీ ఎంత మంచి కూడా నువ్వు చేయలేని మనిషిగా బతికితే నీ ఒంట్లో ఉన్న సమురంతా కరిగించేసే రోజు రాబోతుంది. జాగ్రత్త.